Spotlight Librarians Academy. Welcome to Spotlight Librarians Academy. So, hope everyone is fine and preparing well for upcoming librarian notifications. This is Dr. K. Yadagiri sir, faculty for Librarian Paper 2 for various competitive librarian exams. అండ్ మనకు స్పాట్లైట్ లైబ్రరీన్స్ అకాడమీ. సో ఏదైతే మీరైతే ఈ వీడియో స్పాట్లైట్ లైబ్రరీన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో యూనిట్ 9 డిజిటల్ లైబ్రరీస్ అనే ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే, ఈ వీడియోని మొత్తం పూర్తిగా చూడండి. చూస్తే మీకు యూనిట్ 9 డిజిటల్ లైబ్రరీస్ ఏదైతే మనకు టీజీపీఎస్సి అండ్ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన సిలబస్ కాపీలో ఉన్న సిలబస్లో ఉన్న టాపిక్స్ చాప్టర్స్తో పాటు మనం డిస్కస్ చేసే ఈ యూనిట్ 9 డిజిటల్ లైబ్రరీస్లో కేవీఎస్, ఎన్విఎస్, ఈఎంఆర్ఎస్ అండ్ మనకు యూజీసీ నెట్, సెట్ అండ్ ఏపీపీఎస్సి అండ్ టీజీపీఎస్సి, మెడికల్ కాలేజ్ రిక్రూట్మెంట్ బోర్డ్, ఇలా అన్ని రకాల రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ యొక్క సిలబస్ టాపిక్స్ అన్నింటినీ మనం ఇంటిగ్రేట్ చేసి ఒకే దగ్గర మనం జాయిన్ చేసి మన యొక్క క్లాసెస్లో చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, స్పాట్లైట్ లైబ్రరీన్స్ అకాడమీ April 24, 2025 మనకు ఆ డేట్ నుంచి బ్యాచ్ 1 ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అండ్ రికార్డింగ్ క్లాసెస్ సైమల్టేనియస్గా బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. అది మనకు ఆగస్టులో ఎండ్ కావడం జరిగింది. సో ఈ ఆగస్టులో ఎండ్ అయిన ఈ క్లాసెస్ సంబంధించి మనకు యాప్లో స్పాట్లైట్ లైబ్రరీన్స్ అకాడమీ యాప్ అనేది మన గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఏదైతే ఈ డిస్క్రిప్షన్లో, ఈ ఛానల్లో ఈ వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో వీడియో సంబంధించిన డిస్క్రిప్షన్లో మనకి యాప్కి సంబంధించి స్పాట్లైట్ లైబ్రరీన్స్ అకాడమీ యాప్కి సంబంధించి లింక్తో పాటు అండ్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి మన మొబైల్ నంబర్ అండ్ స్పాట్లైట్ లైబ్రరీన్స్ అకాడమీ స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ టెలిగ్రామ్ లింక్ అండ్ ఇంకా ఫర్దర్ వీడియో సంబంధించిన వీడియోస్ లింక్స్ కూడా మనకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఫర్దర్గా ఏం వీడియోస్ వచ్చినా అలర్ట్స్ వస్తాయి. అదేవిధంగా యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే యాప్లో ఫ్రీ కంటెంట్ అనేది మనకు అవైలబుల్ ఉంది. అంటే ఫ్రీ టెస్ట్లు, ఫ్రీ మెటీరియల్ అండ్ ఫ్రీ కంటెంట్ అండ్ ఫ్రీ సిలబస్ కాపీస్, నోట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ రీసెంట్గా వచ్చిన జాబ్ నోటిఫికేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ మనకు లైబ్రరీకి సంబంధించిన పేపర్ 1, పేపర్ 2కి సంబంధించిన కంటెంట్ అనేది లిమిటెడ్ కంటెంట్ మీకు అవైలబుల్లో ఉంది. ఎవరైతే మనకు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్లే స్టోర్లో ఈ యాప్లో ఉన్న కోర్సెస్ ఆప్షన్లోకి వెళ్తే 1 year, 2 year కోర్సెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. 1 year కోర్సెస్కి మనకు 3,500 రూపీస్ 1 year వ్యాలిడిటీతో మీకు ఎంటైర్ లైబ్రరీ సైన్స్ పేపర్ 2కి సంబంధించిన యూజీసీ నెట్, జేఎల్, డిఎల్, పాలిటెక్నిక్, పబ్లిక్ లైబ్రరీస్, మెడికల్ కాలేజెస్ అండ్ టీజీపీఎస్సి, ఏబీపీఎస్సి, కేవీఎస్, ఎన్విఎస్, ఈఎంఆర్ఎస్, పిహెచ్డి ఎంట్రన్స్ ఎలిజిబిలిటీ టెస్టులు అన్నింటితో కలుపుకుంటే ఏవైతే మనకు సిలబస్ టాపిక్ చాప్టర్స్ ఉంటాయో, ఆ యూనిట్స్ ఉంటాయో అవన్నీ కూడా మన యొక్క క్లాసెస్లో 10 యూనిట్స్ రూపంలో క్లియర్గా లైవ్ క్లాసెస్ రూపంలో మనం బ్యాచ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. ఆ బ్యాచ్లో మీకు లైవ్ రికార్డింగ్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ప్రతి వీడియో కూడా చాప్టర్ వైజ్, టాపిక్ వైజ్, యూనిట్ వైజ్ ఫోల్డర్స్తో మీకు ఎడిట్ చేయడం జరిగింది. డిజిటల్ క్వాలిటీతో డిజిటల్ బోర్డులో ఆన్లైన్ క్లాసెస్ అనేవి మనకు రికార్డింగ్ క్లాసెస్ రూపంలో అవైలబుల్ ఉన్నాయి. మీరు వాటిని పర్చేజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మన యొక్క టెస్ట్ సిరీస్ అవైలబుల్ ఉంది. మీరు టెస్ట్ సిరీస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ చాప్టర్ వైజ్, టాపిక్ వైజ్ అండ్ యూనిట్ వైజ్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు, ప్రాక్టీస్ టెస్ట్లు అండ్ మన యొక్క మీరు పర్చేజ్ చేసే కోర్సులో యూనిట్ వైజ్ క్లాస్ నోట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సిలబస్ కాపీస్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ ప్రతి యూనిట్ మీద ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఏంటి అనే వాటి యొక్క క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ కూడా వీడియోస్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఈ కోచింగ్ అనేది కంటిన్యూగా మీకు జాబ్ వచ్చే వరకు ఉంటుంది. ఎవరైతే పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళకు ఒక సపరేట్ ఎక్స్క్లూజివ్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ వాట్సాప్ గ్రూప్లో స్టూడెంట్స్ డిస్కషన్, కమ్యూనికేషన్, డైలీ అప్డేట్స్ కూడా మీకు షేర్ చేయబడతాయి. అండ్ డౌట్స్ క్లారిఫికేషన్ సంబంధించి ఎవ్రీథింగ్ వాట్సాప్లోనే మనకు అవైలబుల్ ఉంటుంది అనమాట. సో ఈ యూనిట్ 9 డిజిటల్ లైబ్రరీస్ అనే ఒక టైటిల్తో మనకు ఏపీపీఎస్సి అండ్ టీజీపీఎస్సి గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ప్రొవైడ్ చేసిన సిలబస్, దాంట్లో ఉన్న చాప్టర్స్ ఏంటి, ఆ యూనిట్ ఏంటి, మెయిన్గా ఈ వీడియోలో యూనిట్ 9 సంబంధించి చాప్టర్స్ ఓవర్వ్యూ, ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, వాటిని మనం ఎలా ప్రిపేర్ కావాలి, ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ టాపిక్ ఎలా ఉంటుంది అండ్ మనకు టోటల్గా యూనిట్ యొక్క ఓవర్వ్యూ మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఇదే యూనిట్కి సంబంధించి డిజిటల్ లైబ్రరీస్ మీద ఫ్రీ క్లాస్ అనేది మనకు నెక్స్ట్ వీడియోను అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీడియో అప్లోడింగ్ అనేది మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఫ్రీ స్టడీ మెటీరియల్లో ఇవే వీడియోస్ మీకు అక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు యాప్లో ఫ్రీగా.
and without any restrictions. And also in our YouTube channel also you can access various videos, free content కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకా ముందు ముందు చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మొత్తం చూడండి. చూస్తేనే మీకు క్లారిటీగా ఒక యూనిట్లో ఉన్న టాపిక్స్, చాప్టర్స్ ఏంటి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మాత్రం మనం యూనిట్లో డిస్కస్ చేసుకొని ఫర్దర్గా నెక్స్ట్ క్లాస్లో మనం యూనిట్ 9 మీద చాప్టర్స్ అనేవి ఫ్రీ క్లాసెస్ రూపంలో చూసుకుంటాం. సో దీనికి సంబంధించిన ఎంటైర్ రికార్డెడ్ లైవ్ రికార్డింగ్ క్లాసెస్ అండ్ సెషన్స్ అండ్ ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్, దీనికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మనకు కోర్స్ రూపంలో అవైలబుల్ ఉంది. ఆ కోర్స్ మీరు పర్చేజ్ చేసుకుంటే మీకు అవన్నీ కూడా అవైలబుల్లోకి వస్తాయి. ఎవరైతే కోర్స్ పర్చేజ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే అవైలబుల్లోకి వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ఈ కోర్సుకు సంబంధించి, ఈ యాప్కి సంబంధించి అండ్ వీడియోస్ సంబంధించి, క్లాసెస్ సంబంధించి, టెస్ట్ సిరీస్ సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ డైరెక్ట్గా ఈ నంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. 9989302617 9989302617 ఈ నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మన యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి, గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, యాప్ స్టోర్ నుంచి. అండ్ యూట్యూబ్ ఛానల్లో మనకు వేరియస్ వీడియోస్ ఉంటాయి. ఈ వీడియో సంబంధించిన డిస్క్రిప్షన్లో కూడా మనకు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఈ యూనిట్ యొక్క మెయిన్ కాన్సెప్ట్, ఈ యూనిట్ మెయిన్గా మనకు MLISC మాస్టర్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ పేపర్ ఒక పేపర్గా మనకు సెమిస్టర్ 2లో కామన్గా ఓపెన్ అయిన అండ్ డిస్టెన్స్ యూనివర్సిటీలో కరిక్యులంలో, అకాడమిక్ కరిక్యులం ఇవ్వబడిన యూనిట్. ఈ యూనిట్ అనేది KVS, NVS, EMRSలో క్వశ్చన్స్ అనేవి రావడం లేదు, ఎందుకంటే యూనిట్ అనేది దాంట్లో లేదు. కానీ ఒక్కొక్కసారి మనకు ఈవెన్ ఇప్పుడు గురుకుల బోర్డు చూడండి, దానికి గురుకుల బోర్డు సంబంధించి TGPS సంబంధించి 2017, 2023లో ఈ యూనిట్ అనేది BLIC కరిక్యులం సెమిస్టర్ 1, సెమిస్టర్ 2లో లేకున్నా, స్కూల్ లైబ్రరీ క్వాలిఫికేషన్ BLIC అయినా కూడా ఈ యూనిట్ అనేది అకాడమిక్ కరిక్యులం లేకపోయినా కాంపిటేటివ్ సిలబస్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని MLS చేసిన వాళ్ళకి మాత్రమే ఒక అవేర్నెస్ ఐడియా ఉంటుంది, దీని మీద ఒక అవగాహన ఉంటుంది. బట్ BLIC క్యాండిడేట్స్కి ఇది అవగాహన ఉండదు. కానీ అయినా కూడా మనం యూనిట్ ప్రిపేర్ అవుతేనే రేపు TGPSC కండక్ట్ చేసే, APPS కండక్ట్ చేసే, AP సెట్, TG సెట్, UGC నెట్, KVS, NVS, EMRS, మెడికల్ కాలేజెస్, పబ్లిక్ లైబ్రరీస్ అన్నిటి కూడా యూనిట్ అనేది ఉపయోగపడుతుంది. యూనిట్లో మెయిన్గా ఒకటే కాన్సెప్ట్, డిజిటల్ లైబ్రరీ. వాట్ ఈస్ డిజిటైజేషన్, డిజిటైజేషన్ సంబంధించిన మనకు సాఫ్ట్వేర్స్ ఏంటి, డిజిటల్ లైబ్రరీ ప్రాజెక్ట్స్, డిజిటల్ లైబ్రరీ ఇనిషియేటివ్స్ ఏంటి, అండ్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఏంటి, ఇన్స్టిట్యూషనల్ రిపాజిటరీస్ ఏంటి, అండ్ డిజిటల్ లైబ్రరీకి సంబంధించిన డిఫరెంట్ డిజిటల్ ప్రిజర్వేషన్ కావచ్చు, అండ్ మెటాడాటా కావచ్చు, అండ్ మనకు మెటాడాటా హార్వెస్టింగ్ కావచ్చు, డేటా మైనింగ్, డేటా వేర్ హౌసింగ్, సర్చ్ టెక్నిక్స్, టూల్స్ అండ్ సర్చ్ స్ట్రాటజీస్, అండ్ ఇంకా మిగతా చూసుకుంటే రిసోర్స్ డిస్కవరీ అండ్ డిజిటల్ రైట్స్ మేనేజ్మెంట్, కాపీ రైట్, DRM, ISDN అండ్ డిజిటల్ కలెక్షన్ మేనేజ్మెంట్ అండ్ ఎవ్రీథింగ్ మనం డిజిటైజేషన్ గురించి రిలేటెడ్గా ఉంటుంది. దీంట్లో చూసుకుంటే మనకు ఈ ఫస్ట్ స్లైడ్లో 11 టాపిక్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ 23 టాపిక్స్ ఈ యూనిట్లో ఇవ్వడం జరిగేది. మరి ఈ 23 టాపిక్స్ మీరు ఏ సిలబస్ కాపీ చూసుకున్నా ఇంత సీరియల్గా ఉండవు. ఎందుకనంటే మనం ఒకటే లైక్ UGC నెట్ అంటే నెట్ సిలబస్ మనం డిస్కస్ చేసుకోం. KVS, NVS, EMRS ఒకటే సిలబస్ ఉంటుంది, ఒకటే సిలబస్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకోం. అక్కడ KVS, NVS, EMRS సిలబస్లో కాపీలో ఉన్న టాపిక్స్, ఇటు UGC నెట్ సెట్లో ఉన్న టాపిక్స్, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డ్, మెడికల్ కాలేజ్ రిక్రూట్మెంట్ బోర్డ్, APPSC, TGPSCలో ఉన్న లైబ్రేరియన్ పేపర్ 2, లైబ్రరీ సైన్స్ పేపర్ 2లో ఉన్న ప్రతి యూనిట్లో ఉన్న ఒక యూనిట్ మనం స్టార్ట్ చేసి క్లాసెస్ చెప్తున్నప్పుడు నేనైతే ప్రతి సిలబస్ కాపీస్ నుంచి టాపిక్స్ అన్ని ఇంటిగ్రేట్ చేసి కంబైన్ చేసి ఇక్కడ మనం జాయిన్ చేసి ఇక్కడ ప్రతి టాపిక్ని మనం డిస్కస్ చేసుకుంటాం. సో అట్లా మనం డివైడ్ చేస్తే మనకు సీరియల్గా చూసుకుంటే 23 టాపిక్స్ ఉంటాయి. ఇంకా మనం ఓన్లీ ఒక సిలబస్ కాపీ తీసుకుంటే చాలా తక్కువ టాపిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిలబస్ కాపీ ఓపెన్ చేసి చూడండి, TGPSC కానీ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డ్ TREARB సిలబస్లో యూనిట్ 9లో చాలా లిమిటెడ్ కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్ చదువుకుంటే మనకు క్వశ్చన్స్ వస్తాయా అంటే వస్తాయి, కానీ ఒక్కొక్కసారి ఎగ్జామినర్, పేపర్ సెట్టింగ్ మెంబర్స్ కమిటీ కానీ వాళ్ళు UGC నెట్ సిలబస్ టాపిక్స్ నుంచి, సమ్ టైమ్స్ TGPSC సిలబస్ కాపీస్ నుంచి, సమ్ టైమ్స్ గురుకుల రిక్రూట్మెంట్ కాపీస్ నుంచి, అండ్ ఆన్లైన్ కంటెంట్ నుంచి, అవుట్ ఆఫ్ ద సిలబస్ నుంచి, లేటెస్ట్ లైబ్రరీ సైన్స్లో ఉన్న డిజిటైజేషన్, డిజిటల్ లైబ్రరీ ఇనిషియేటివ్స్, ప్రాజెక్ట్స్, ట్రెండ్స్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు. డిజిటల్ లైబ్రరీ అనగానే ఏవో ఒక 10 టాపిక్స్ ఉంటాయి, 10 చాప్టర్స్ ఉంటాయి,
సిలబస్ ప్రకారం చదువుకొని జాబ్ కొట్టే అంత సిచ్యువేషన్ అయితే ఒకప్పుడు ఉండేది. బట్ ఇప్పుడు లేదు. కాబట్టి బియాండ్ ద సిలబస్, ఔట్ ఆఫ్ ద సిలబస్ కూడా మనం వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు 23 టాపిక్స్ యూనిట్‌లో ఉంటాయి. అండ్ మనం ఏదైతే క్లాసెస్ చెప్పుకున్నప్పుడే మనం వాట్ ఈస్ వాట్ అని చాలా డీటెయిల్డ్‌గా, డెప్త్‌గా చెప్పుకోవడం జరుగుతుంది. ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ ఏమేమున్నాయి? ఏమేం క్వెషన్స్ వస్తున్నాయి? ఇంకా ఎలాంటి క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ప్రీవియస్ క్వెషన్ పేపర్ ఏంటి? క్వెషన్స్ ఏంటి? వాటి మోడల్ ఎలా వచ్చింది? ఆ క్వెషన్ ఎక్స్‌ప్లనేషన్ తోటి ఏది ఇంపార్టెంట్ ఏరియా? ఏది అవాయిడ్ చేయాలి? ఏది చదువుకోవాలి? డూ అండ్ డోంట్ డూస్. అండ్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్ ఏరియాస్ డిస్కస్ చేసుకోవడంతో పాటు యూనిట్ యొక్క వెయిటేజ్ స్కోప్ ఎంత? యూనిట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? అండ్ ఎక్కడెక్కడ మనకు క్వెషన్స్ రాబోతున్నాయి? ఎక్కడెక్కడ క్వెషన్స్ వచ్చిన ఏరియాస్ ఉన్నాయనే డిస్కషన్‌తో పాటు మనకు ఒక క్లియర్ అండర్‌స్టాండింగ్ అనేది ప్రతి చాప్టర్‌లో, ప్రతి టాపిక్‌లో మనం డిస్కస్ చేసుకుంటూ వస్తాం. మన యొక్క లైవ్ క్లాసెస్‌లో. ప్రతి లైవ్ క్లాస్ కూడా యాజ్ ఇట్ ఈస్‌గా ఎవ్రీ వర్డ్, ఎవ్రీ వీడియో, ఎవ్రీ రైట్ అప్ ఆన్ ద బోర్డ్ విల్ బి ఆటోమేటికల్లీ రికార్డెడ్ in videos, and those videos will be edited, and those videos will be uploaded in the course. Whoever purchasing the courses 1 year or 2 year course, they can also access our batch access చేసుకుంటే మనకు ఏప్రిల్ 2025 నుంచి ఈ యొక్క సెప్టెంబర్ మంత్ వరకు జరిగిన ప్రతి సెషన్ కూడా రికార్డ్ అయి ఉంటుంది. ఏ సెషన్ కూడా రికార్డింగ్ అనేది లేకుండా ఓన్లీ లైవ్ ఉండదు. లైవ్ అంటేనే లైవ్ క్లాస్ జాయిన్ అవుతుంటారు. ఆ లైవ్ క్లాసే రికార్డ్ అయి ఉంటుంది. ఎవరైతే లైవ్ క్లాస్ వినని వాళ్ళు ఈ రికార్డింగ్ క్లాస్ రూపంలో వాళ్ళు 1 ఇయర్ వరకు ఎప్పుడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. టాపిక్ వైజ్, చాప్టర్ వైజ్ నోట్స్‌తో పాటు, బిట్స్‌తో పాటు, ఎంసీక్యూస్‌తో పాటు, ప్రీవియస్ క్వెషన్ పేపర్స్‌తో పాటు మోడల్ ప్రాక్టీస్, గ్రాండ్, యూనిట్ వైజ్ చాప్టర్ టెస్ట్ అన్నీ కూడా మనకు టెస్ట్‌ల రూపంలో అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఎక్స్‌క్లూజివ్ వీడియోస్, ప్రీవియస్ క్వెషన్ పేపర్ అనాలిసిస్ వీడియోస్ కూడా మనకు యూనిట్ వైజ్, చాప్టర్ వైజ్ అవైలబుల్ ఉన్నాయి. సో కాబట్టి కోర్స్ పర్చేజ్ చేసుకుంటే వన్ టైమ్ కోచింగ్ రూపంలో మీకు ఈ కోర్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. చాలా తక్కువ కాస్ట్‌తో 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే మనకు 3500, 3499 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ 2 ఇయర్ వ్యాలిడిటీ కావాలనుకున్న వాళ్ళకు 5200, 2 ఇయర్ వ్యాలిడిటీ కావాలనుకున్న వాళ్ళకు 5200. సో ఈ 3499, 5200 అనేది మనకు చాలా రీజనబుల్ కాస్ట్. ఎందుకంటే పేపర్ 2 అనేది మనకు అప్ టు 10,000 తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు నోటిఫికేషన్స్ మనకు తక్కువ ఉన్నాయి లైబ్రరీ సైన్స్‌లో. అండ్ అన్‌ఎంప్లాయీస్ యొక్క రిక్వెస్ట్ మేరకు, వాళ్ళ యొక్క సజెషన్ మేరకు మనకి ప్రైస్ అనేది మనకు డిసైడ్ చేయడం జరిగింది. సో దీంట్లో మీరిచ్చే ఏదైతే మీరు పే చేసే అమౌంట్‌కి 10 టైమ్స్ మనకు ఈ కంటెంట్ గానీ, వీడియోస్ గానీ, చాప్టర్స్ గానీ, ఎగ్జామినేషన్స్ గానీ, టెస్ట్‌లు కూడా మనకు కంప్యూటర్ బేస్డ్ మోడల్, రియల్ టైమ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లు మనకు అవైలబుల్ ఉంటాయి. ఈ టెస్ట్ సిరీస్ అంతా కూడా మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అంటే సేమ్ మీరు ఒక ఎన్టీఏ కండక్ట్ చేసే యూజీసీ నెట్ ఎగ్జామ్ ఒక అయాన్ డిజిటల్‌కెళ్ళి ఒక కంప్యూటర్ సీబీటీ మోడ్‌లో ఎలా అయితే సిస్టమ్‌లో ఎగ్జామ్ అటెండ్ అవుతారో, ఒరిజినల్ ఎగ్జామ్, రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్, సేమ్ మన ఎగ్జామ్స్, మన గ్రాండ్ టెస్ట్‌లు కూడా అలానే ఉంటాయి. మన యొక్క యాప్‌లో ఉన్న ద బెస్ట్ ఫీచర్. సో 1 ఇయర్ వరకు కాకుండా ఇంకా 1-2 మంత్స్ ఎక్స్‌ట్రానే మీకు వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాచ్ పర్చేజ్ చేసిన వాళ్ళకైనా, స్టోర్ పర్చేజ్ చేసిన వాళ్ళకైనా మీకు అన్ని రకాల యాక్సెస్ ఉంటుంది. లైవ్ గానీ, రికార్డింగ్ గానీ, ఎడిటెడ్ వీడియోస్ గానీ, మళ్ళీ వాటిని ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్ చేసుకోవడం, ట్యాబ్‌లో, డెస్క్‌టాప్‌లో, ల్యాప్‌టాప్‌లో, ఆండ్రాయిడ్ మొబైల్‌లో ఎవ్రీథింగ్ ఎక్కడంటే అక్కడ చూసుకోవడానికి కాంపిటబిలిటీ అనేది మనకు ఈ దీంట్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మనకు కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్. సో ఈ వీడియోలో మనం మెయిన్‌గా డిస్కస్ చేసుకునేది యూనిట్ 9. ఇది ఎంఎల్ఐసి యూనిట్. దీని నుంచి కూడా చాలా క్వెషన్స్ వస్తున్నాయి. కేవీఎస్, ఎన్వీఎస్, ఎంఆర్ఎస్‌లో మనకు ఈ సిలబస్ లేదు అయినా కూడా క్వెషన్స్ అడగడం జరుగుతుంది. అండ్ ఇది ఎంఎల్ఐసి యూనిట్ కాబట్టి ఈ ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ 2079, 2023 చూసుకుంటే యూజీసీ నెట్ ఎగ్జామ్ జరిగాయి. అండ్ టీజీ సెట్ జరిగింది, ఏపీ సెట్ జరిగింది. అదేవిధంగా TREIRB గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు కండక్ట్ చేసిన డిఫరెంట్ ఎగ్జామ్స్ అనేవి మనకు జరగడం జరిగింది. సో ఈ ఎగ్జామ్స్ అన్నిటిలో మనం చూసుకుంటే ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ చూసుకుంటే యూనిట్ 9 నుంచి మనకు 100కి యావరేజ్గా మనకు 8 to 12 క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ 150 క్వశ్చన్ పేపర్కి, పేపర్ 2 లైబ్రరీ సైన్స్ 150 క్వశ్చన్ పేపర్ మనకు టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ కండక్ట్ చేసిన వాళ్ళలో ఉంటుంది. అండ్ మెడికల్ కాలేజ్ కూడా లైబ్రేరియన్, అసిస్టెంట్ లైబ్రేరియన్ కూడా 150, నర్సింగ్ కాలేజెస్ ఆల్సో. బట్ 100 అనేది గురుకుల రిక్రూట్మెంట్ బోర్డ్, టీజీ సెట్, ఏపీ సెట్ అండ్
మనకు యూజీసీ నెట్ పబ్లిక్ లైబ్రరీస్కి 100 మార్క్స్ మాత్రమే ఉంటుంది, 100 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. సో ఇక్కడ 100కి 8 to 12 యావరేజ్గా వస్తున్నాయి. ప్రతి క్వశ్చన్ పేపర్ మనం అనలైజ్ చేస్తే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, అండ్ 150కి మనకు ఒక 15 ప్లేస్ అనేది మనకు అవైలబుల్, 12 to 15 ప్లేస్. అంటే ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. ఒక్కొక్కసారి 8 క్వశ్చన్స్, ఒక్కొక్కసారి 6 క్వశ్చన్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో ఆ 6 అయినా, ఆ 8 అయినా, ఆ 12 అయినా ఎన్నో కొన్ని క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. మనం ఎగ్జాక్ట్గా ఇన్ని వస్తాయని చెప్పలేము, ఎందుకంటే దట్ ఈస్ టోటలీ డిపెండ్స్ అపాన్ ద వ్యూస్ అండ్ experience and the importance weightage of the unit. According to that, the examiner and syllabus committee and paper setting committee of various recruitment agencies will be decided how many questions to be given from each unit. They won't follow the blueprint. 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అంటే 10 యూనిట్లు అంటే 10 యూనిట్ నుంచి 10 తీసుకొని 100 క్వశ్చన్స్ ఏ ఎగ్జామినర్ ఇవ్వరు. 150 అంటే ప్రతి యూనిట్ నుంచి 15 క్వశ్చన్స్ తీసుకొని 150 క్వశ్చన్స్ అని ఏ ఎగ్జామినర్ ఇవ్వరు. బ్లూ ప్రింట్ ఒక స్ట్రక్చర్ అనేది ఉండదు. అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి రావచ్చు, లేటెస్ట్ టాపిక్స్ మీద రావచ్చు, లేటెస్ట్ లైబ్రరీ సైన్స్ లో ఉన్న ట్రెండ్స్ మీద రావచ్చు, అండ్ ఇంకా కొత్త సాఫ్ట్వేర్స్, కొత్త ఇన్స్టిట్యూషనల్ రిపాజిటరీస్, డిజిటల్ లైబ్రరీ ఇనిషియేటివ్స్, గ్లోబల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, రీజనల్ లెవెల్లో. సో ఇట్లా డిఫరెంట్ గా యూనిట్ ని బియాండ్, అంటే అవుట్ ఆఫ్ ది సిలబస్ ఇంకా అడ్వాన్స్డ్ గా, అప్డేటెడ్ గా కూడా ఇవ్వచ్చు. ఆ కంటెంట్ అంతా కూడా ఆన్లైన్ నుంచి మనం కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రతిదీ రాసుకోవాల్సి ఉంటుంది, ప్రతిదీ చదువుకోవాల్సి ఉంటుంది, డిఫరెంట్ బుక్స్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. టెస్ట్లు ప్రాక్టీస్ చేయాలంటే ఓన్ గా సెల్ఫ్ ప్రిపరేషన్ లో అవైలబుల్ ఉంటుంది. సో ఇవన్నీ బేస్ చేసుకునే మన యొక్క కోచింగ్, మన యొక్క కాన్సెప్ట్, మన యొక్క క్లాసెస్ అనేది డిజైన్ చేసుకొని మనం లాంగ్ టర్మ్ మెథడ్ లో ఏప్రిల్ ఎండింగ్ లో, నాట్ ఏప్రిల్ స్టార్టింగ్, సో మే నుంచి అనుకోండి, 2025 మే నుంచి 2025 సెప్టెంబర్ వరకు మనకు ఈ క్లాసెస్, ఈ కోర్స్ టోటల్ స్ట్రక్చర్ అంతా కూడా మనకు క్లియర్ గా చేయడం జరిగింది. ఎవ్రీథింగ్ వాట్సాప్ గ్రూప్ లో మనకు డౌట్స్ క్లారిఫికేషన్, వాట్సాప్ గ్రూప్ తో పాటు లైవ్ క్లాసెస్ లో మీకు చాట్ బాక్స్ ఉంటుంది. లైవ్ క్లాస్ కనెక్ట్ చేసినప్పుడు ఆ చాట్ బాక్స్ రూపంలో మీరు టైప్ చేసి క్వశ్చన్ అడగచ్చు. దానికి ఆన్సర్ కూడా మనకు ఓవరాల్ గా అండ్ రిటర్న్ గా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అండ్ మీరు ప్రతి టెస్ట్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఆ టెస్ట్ కి సంబంధించిన కీ సొల్యూషన్స్, ఆన్సర్స్, అండ్ మీ యొక్క పర్ఫార్మెన్స్, మీరు ఎన్ని టెస్ట్లు అటెంప్ట్ చేశారు, మీరు జాయిన్ అయిన డేట్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని లైవ్ క్లాసులు అటెండ్ అయ్యారు, ఎన్ని ఆబ్సెంట్ అయ్యారు, ఎన్ని టెస్ట్లు అటెంప్ట్ చేశారు, అసలు మన యాప్లో అవైలబుల్ ఉన్న టెస్ట్లు ఏంటి, డేట్ వైజ్ మీకు క్లియర్గా పర్ఫెక్ట్గా ఒక సిస్టమేటిక్గా మీకు వీడియోస్ టెస్ట్లు అనేవి అవైలబుల్ ఉంటాయి. కాబట్టి పర్చేజ్ చేసుకున్న వాళ్ళకి అది క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఒక కాంపిటేటివ్ అస్పిరెంట్కి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్, ఇష్యూస్ని బేస్ చేసుకొని మన యొక్క పేపర్ 2 అనే కంటెంట్ డెవలప్ చేయడం జరిగింది. పేపర్ 2తో పాటు పేపర్ 1 సంబంధించి యూజీసీ నెట్ అయినా, సెట్ అయినా, ఏపీ సెట్ అయినా, టీజీ సెట్ అయినా, అండ్ మన గురుకుల అయినా, మెడికల్ కాలేజ్ అయినా, పబ్లిక్ అయినా, యూనివర్సిటీ, అకాడమిక్, నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించిన రిటర్న్ టెస్టులు అయినా, సెంట్రల్లో కేవీఎస్, ఎన్వీఎస్, ఈఎంఆర్ఎస్, అదర్ మిస్లేనియస్ పోస్టులకైనా, పిహెచ్డి ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్లకైనా ఉపయోగపడేటట్టుగా మన యొక్క సిలబస్ అనేది, మన యొక్క క్లాసెస్ అనేవి మనం చెప్పుకోవడం జరిగింది. ఎవ్రీ క్లాస్, ఎంటైర్ క్లాసెస్ హ్యావ్ బీన్ రికార్డెడ్. లైవ్ క్లాస్ మొత్తం కూడా రికార్డ్ అయ్యి ఎడిట్ చేయబడి ఫోల్డర్లలో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ మనకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇంకా ఫర్దర్ గా మనం పెట్టుకునే సెషన్స్ లో మీరు వాటి మీద ఇంకా డెప్త్ గా క్లాసెస్ కావాలన్నా కూడా మనం ప్రొవైడ్ చేసే సందర్భాలు ఉన్నాయి. సో ఇవంతా కూడా మన కోర్స్ సంబంధించి ఈ యూనిట్ అనేది మనం చూసుకుంటే ఆల్రెడీ ఒక యావరేజ్ గా ఒక 8 to 12 అండ్ 12 to 15 అండ్ మోర్ దాన్ 15 ఆల్సో రావచ్చు. దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ది ఎగ్జామినర్ కి యూనిట్ ఇంపార్టెంట్, దీని వెయిటేజ్ ఇవ్వాలి, దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఇదంతా కూడా లేటెస్ట్ గా డిజిటైజేషన్, ఈ డిజిటల్ లైబ్రరీస్, ఇన్స్టిట్యూషనల్ రిపాజిటరీస్, డిజిటల్ లైబ్రరీ సాఫ్ట్వేర్స్, కంటెంట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్స్, అండ్ డిఆర్ఎం అండ్ కాపీరైట్ ఇష్యూస్, ఇవన్నీ కూడా లేటెస్ట్ గా ఇంపార్టెంట్ అని అనుకుంటే ఈ వెయిటేజ్ ని కాస్త 15 ఎబోవ్ కూడా పెంచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతిదీ ఇంపార్టెంట్ అనుకోవాలి. కానీ కొన్ని చాప్టర్స్ ఉంటాయి, గన్ షాట్ 100% వచ్చే క్వశ్చన్ ఏరియాస్ ఉంటాయి. ఆ టాపిక్స్, ఆ చాప్టర్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోస్ ని ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ ఫర్దర్ గా వీడియోస్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఈ యూనిట్ సంబంధించి మనం టాపిక్స్ చూసుకుంటే, సో చూసాం కదా 2017 నుంచి 2023 వరకు జరిగిన ఎగ్జామ్స్ లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనలైజ్ చేసుకుంటే మనకు డిఫరెంట్ ఎగ్జామ్స్ లో ఉన్న క్వశ్చన్స్ అన్నమాట ఇవి. ఓకేనా? సో దీంట్లో మనకు మేజర్ గా ఎన్ని టాపిక్స్ ఉన్నాయంటే 23 టాపిక్స్ ఉన్నాయి. ఈ 23 టాపిక్స్ సంబంధించి మనకు 1 by 1 చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, డిజిటల్ లైబ్రరీ ఇంట్రొడక్షన్, జెనెసిస్, కాన్సెప్ట్, టైప్స్ అండ్ హిస్టరీ. సో డిజిటైజేషన్ అంటే ఏంటి, డిజిటైజేషన్ సంబంధించి అవన్నీ కాన్సెప్ట్, అసలు డిజిటల్ లైబ్రరీ అంటే ఏంటి. సో డిజిటల్ లైబ్రరీ ఇస్ వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ లైబ్రరీ. ఆల్రెడీ యూనిట్ 1 లో ఫౌండేషన్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, బేసిక్స్ ఇంట్రొడక్షన్ ఆఫ్ యూనిట్ 1 చాప్టర్ లో
టైప్స్ ఆఫ్ లైబ్రరీస్లో డిజిటల్ లైబ్రరీ గురించి మనం కొంచెం ఇంట్రొడక్షన్ తెలుసుకుందాం. వాట్ ఈస్ డిజిటల్ లైబ్రరీ, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రెడిషనల్ లైబ్రరీ, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వర్చువల్ లైబ్రరీ, ఆన్లైన్ లైబ్రరీ, ఎలక్ట్రానిక్ లైబ్రరీ అండ్ డిజిటల్ లైబ్రరీ, ప్రైవేట్ లైబ్రరీ, పబ్లిక్ లైబ్రరీ, నేషనల్ లైబ్రరీ, స్పెషల్ లైబ్రరీ, అకాడమిక్ లైబ్రరీ అండ్ పబ్లిక్ లైబ్రరీ. వీటన్ని యొక్క డిఫరెన్సెస్ అనేవి ఫస్ట్ యూనిట్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో డిజిటల్ లైబ్రరీ అంటే ఏంటి, డెఫినేషన్ నుంచి మొదలు పెడితే మనం చెప్పే క్లాసెస్ లో ప్రతి క్లాస్ కూడా ఇప్పటి వరకు మనం 220 అవర్స్ క్లాసెస్ అనేది 220 అవర్స్ క్లాసెస్ అనేవి లైవ్ క్లాసెస్ రూపంలో రికార్డ్ అయి ఉన్నాయి. ఎవరికైతే లైవ్ క్లాస్ మొత్తం గంటలు గంటలు నేను వినలేను, నాకు ఓన్లీ టాపిక్ వైజ్ చాప్టర్ వైజ్ కావాలి, దాంట్లో ఇంపార్టెంట్ మాత్రమే నేను విని నోట్స్ రాసుకొని ఆ నోట్స్ని ప్రిపేర్ చేసుకుంటాను అనుకునే వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి ఇంకొక ఆప్షన్. అంటే ఇక ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆప్షన్ కాకుండా ఒక అమౌంట్ పే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్ కోర్స్ తీసుకొని 3500 పే చేశారు అనుకోండి, మీకు అన్ని రకాల యాక్సెస్, ఆఫ్లైన్ డౌన్లోడ్ యాక్సెస్, ట్యాబ్ అండ్ మొబైల్ అండ్ డెస్క్టాప్ ల్యాప్టాప్ యాక్సెస్ అండ్ ఆల్సో రికార్డింగ్ క్లాసెస్ యాజ్ గా లైవ్ రికార్డింగ్ యాక్సెస్ తో పాటు సపరేట్ యూనిట్ వైజ్ చాప్టర్ వైజ్ ఫోల్డర్స్ ఉన్న ఎడిటెడ్ వీడియోస్ కూడా యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మొత్తం ఒకటే ఫీజులో అన్ని రకాల యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా మీరు ఎప్పుడు జాయిన్ అయిన కోర్సులో అవన్నీ కూడా మీకు ప్రీ రికార్డెడ్ అవైలబుల్ ఉంటాయి. ఎప్పుడో పెట్టుకున్న టెస్ట్లకు సంబంధించి కూడా ఆ టెస్ట్ అనేది మీరు ఎప్పుడైనా అటెంప్ట్ చేయొచ్చు. సైమల్టేనియస్ గా ఎన్ని టైమ్స్ అయినా అటెంప్ట్ చేయొచ్చు, అన్లిమిటెడ్ అటెంప్ట్స్ చేయొచ్చు. మీ యొక్క పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ పేపర్ వన్ సంబంధించిన నోట్స్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. ఇంతవరకు జరిగిన వాట్సాప్లో కమ్యూనికేషన్ కావచ్చు, క్లాసెస్లో ఏదైతే మనం చెప్తున్న డిస్కషన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ వీడియో రూపంలో అవైలబుల్ ఉంటాయి. సో వన్స్ అడ్మిషన్ తీసుకున్న తర్వాత, కోర్స్ పర్చేజ్ చేసిన తర్వాత నేను మీ కాల్లో అన్ని మాట్లాడి అన్ని డీటెయిల్స్ చెప్పి అండ్ మన ఇంతకుముందు జరిగిన ఈ 4 monthsలో జరిగిన కమ్యూనికేషన్ అంతా మీకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఏ డౌట్స్ ఉన్నా కూడా వాట్సాప్లో ఓపెన్గా అడుగుతారు స్టూడెంట్స్, ఓపెన్గా డిస్కషన్ ఉంటుంది. ప్రతిదానికి సొల్యూషన్స్ అనేవి మనకు వాట్సాప్ గ్రూప్లో, ఎక్స్క్లూజివ్ వాట్సాప్ గ్రూప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది లైవ్ క్లాస్ స్టూడెంట్ అయినా, కోర్స్ పర్చేజ్ చేసినా, బ్యాచ్లో జాయిన్ అయినా, ఏ టైప్ ఆఫ్ అడ్మిషన్ ప్రాసెస్ తీసుకున్న స్టూడెంట్కి అయినా కూడా సేమ్ ప్లాట్ఫామ్, దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ వాట్సాప్ గ్రూప్. ఓకే, క్లియరా? సో దీంట్లో మనకు సిలబస్లో మనకున్న 23 టాపిక్స్లో ఈ 23 టాపిక్స్ యూజీసీ నెట్ది కాదు, సెట్ది కాదు, కేవీఎస్, ఎన్వీఎస్, ఎంఆర్ఎస్ కాదు, గురుకుల మెడికల్ కాలేజ్, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, పబ్లిక్ లైబ్రరీస్ కాదు. ఇవన్నీ కంబైన్డ్గా తీసుకున్న టాపిక్స్ అన్నిటిని ఒక దగ్గర మనం కంబైన్ చేస్తే, జాయిన్ చేస్తే మనకు వచ్చిన సిలబస్ అనమాట. సో ఈ అంత సిలబస్ మనం నేర్చుకుంటే ఎక్కడ మనం మిస్ కాకుండా మనం సిలబస్ మొత్తం కవర్ చేసినట్టుగా ఉంటుంది. వీటికి అడ్వాన్స్డ్గా, లేటెస్ట్గా, అప్డేటెడ్గా ఉన్న కంటెంట్ కూడా మనం వీటిలో బిట్స్ని యాడ్ చేసుకుంటే అప్పుడు మనం పర్ఫెక్ట్గా ఒక యూనిట్ని చాప్టర్ వైజ్ కంప్లీట్ చేసుకుంటాం. అప్పుడు ఏ క్వశ్చన్స్ వచ్చినా కూడా ఆన్సర్ చేయడానికి ఉంటుంది. సో అదే మన క్లాసెస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మీకు ఫ్రీ క్లాస్, జస్ట్ అవేర్నెస్ సెషన్ అండ్ ఒక ఐడియా కోసం, బేసిక్ అవేర్నెస్ కోసం, ఒక యూనిట్ యొక్క ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది, మన క్లాసెస్ ఎలా ఉంటాయి, మన కోర్స్ ఎలా ఉంటుంది అండ్ మన యొక్క బ్యాచ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మీకు క్లాస్ ఎలా ఉంటుంది, మన రికార్డెడ్ క్లాస్ ఎలా ఉంది అనేది యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ద సేమ్ వీడియో ఆల్సో అప్లోడెడ్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్సో. యూ కెన్ యాక్సెస్ వన్స్ యూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, దట్ ఈస్ ఫైన్. నెక్స్ట్ డిజిటల్ లైబ్రరీ ఇంట్రొడక్షన్, జెనసిస్, కాన్సెప్ట్, టైప్స్ అండ్ హిస్టరీ అండ్ ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ డిజిటల్ లైబ్రరీ. సో డిజిటైజేషన్ అనే కాన్సెప్ట్లో, డిజిటల్ లైబ్రరీ అనే కాన్సెప్ట్లో మనం చూసుకుంటే ఈ సిలబస్లో 23 టాపిక్స్ అన్నాం కదా, ఈ 23 టాపిక్స్ యొక్క ఓవర్వ్యూ తీసుకుంటే మనం ఏంటి ఇక్కడ, దిస్ ఈజ్ MLIC సెమిస్టర్ 2 రిలేటెడ్ చాప్టర్. అంటే యూనిట్ మొత్తం కూడా డిజిటల్ లైబ్రరీ అనేది డిఫరెంట్ రెగ్యులర్ యూనివర్సిటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్ అయినా, స్టేట్ యూనివర్సిటీస్ అయినా ఇండియాలో అండ్ రెగ్యులర్ అయినా, డిస్టెన్స్ అయినా, ఆయా యూనివర్సిటీల యొక్క MLIC ఇంటిగ్రేటెడ్ అయినా MLIC 1 year ప్రోగ్రామ్లో సెకండ్ సెమిస్టర్లో ఉండే టాపికే డిజిటల్ లైబ్రరీస్. ఈ సెకండ్ సెమిస్టర్లో ఒక పేపర్ అన్నమాట. సో ఇది ప్యూర్లీ MLIC అండ్ టీజీపీఎస్సీ, TREB, తర్వాత నెట్ సెట్, తర్వాత మనకు డిఫరెంట్ యూనిట్లు మనం తీసుకుంటే యావరేజ్గా 10 చాప్టర్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఈ 10 చాప్టర్స్ నుంచి మనం 23 ఎట్లా యాడ్ చేసుకున్నాం, ఇక్కడ 23 ఎట్లా యాడ్ చేసుకున్నాం అని అంటే, ఇంకా మిగతా ఏదైతే పబ్లిక్ లైబ్రరీ సిలబస్ కావచ్చు, డిఫరెంట్ సిలబస్ కాపీస్లో ఉన్న అన్ని టాపిక్స్ నుంచి మనం కవర్ చేసుకుంటే 23 చాప్టర్స్ అయినాయి. మళ్ళీ వాటిల్లో టాపిక్స్, సబ్ టాపిక్స్, హెడ్డింగ్స్ అనేవి వస్తుంటాయి. సో మనం థిరియాటికల్గా, ప్రాక్టికల్గా, ఇప్పుడు డిజిటల్ లైబ్రరీ అన్నాం, డిజిటైజేషన్ అన్నాం. సో దాంట్లో డిజిటల్ లైబ్రరీ ఎలా ఉంటుంది అనేది ఒక నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా, NDLI, IIT ఖరగ్పూర్ వాళ్ళు ఏదైతే ప్రిపేర్ చేసిన, ఇనిషియేట్ చేసిన ప్రాజెక్ట్ NDLI, నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా.
ఆ నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా ఎలా ఉంటుంది, దాన్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి, దానిలో కంటెంట్ ఎలా యాక్సెస్ చేసుకోవాలి, అది ఏ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది, ఆ ప్రాజెక్ట్ ఏంటి, దాని మెటాడాటా ఏంటి, దాని డిస్క్రిప్షన్ ఏంటి అని ఎవ్రీథింగ్ మనకు లైవ్లో ఆ వెబ్సైట్ని యూజ్ చేసుకొని మనం పీపీటీలో కూడా మనం క్లాసెస్ అనేవి డిస్కస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ప్రతిదీ కూడా చాలా డెప్త్గా అండ్ ఒక అవేర్నెస్, ఒక అర్థమయ్యేంత వరకు దాని మీద మనం క్లాస్ అనేది ఉంటుంది. సో అందుకే మన క్లాసెస్ చాలా డెప్త్గా ఉంటాయి. యూజీసీ నెట్కి అయినా, జేఎల్ డిఎల్ అయినా, ఏ స్టేట్ సెట్కి సంబంధించి అయినా మన యొక్క క్లాసెస్ అనేవి ఉపయోగపడతాయని చెప్పొచ్చు. నెక్స్ట్, డిజిటల్ లైబ్రరీ చాప్టర్స్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ కేవీఎస్, ఎన్విఎస్, ఈఎంఆర్ఎస్ బట్ క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్ ఇన్ ఎగ్జామ్స్. అంటే ఇప్పుడు మనకు స్కూల్ లైబ్రేరియన్కి డిజిటల్ లైబ్రరీకి సంబంధం, అంటే స్కూల్ లైబ్రరీ అంటే బిఎల్ఎస్ క్వాలిఫికేషన్లో బిఎల్ఎస్ సెమిస్టర్లో ఇది ఉండదు, కేవీఎస్, ఎన్విఎస్, ఈఎంఆర్ఎస్లో సిలబస్ కాపీలో ఇది ఉండదు, అయినా కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కావాలంటే మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడండి. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 100కి 9 క్వశ్చన్స్ అండ్ 150కి 14 క్వశ్చన్స్, సమ్ టైమ్స్ 12 క్వశ్చన్స్, సమ్ టైమ్స్ 8 క్వశ్చన్స్, సమ్ టైమ్స్ 14 to 15 క్వశ్చన్స్ మనం 2023-2017 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూసుకుంటే ఇచ్చిన సందర్భాలు. కాబట్టి ఇప్పుడు వచ్చే ఎగ్జామ్స్ లో గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు, పబ్లిక్ లైబ్రరీ కావచ్చు, పిహెచ్డి ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ కావచ్చు, కేవీఎస్, ఎన్విఎస్, ఎంఆర్ఎస్ కావచ్చు, ఏబిపిఎస్సి, టీజీపీఎస్సి, గురుకుల కావచ్చు, ఏది తీసుకున్నా కూడా 100 క్వశ్చన్స్ కి మనం 7 to 10 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 150కి మనం ఒక 12 to 15 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మనకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. దానికంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, డిపెండింగ్ ఆఫ్ ద ఎగ్జామినర్ అండ్ బేస్డ్ ఆన్ ద ఇంపార్టెన్స్ వెయిటేజ్ ఆఫ్ దిస్ యూనిట్. సో వాళ్ళు ఎట్లా కన్సిడర్ చేస్తే అట్లా క్వశ్చన్స్ అనేవి ఆ టైంలో పడతాయి. సో వాటిని మనం ఎగ్జాక్ట్ మనం అజ్యూమ్ చేయలేం, ఎగ్జాక్ట్గా మనం ఎక్స్పెక్ట్ చేయలేం, ప్రెడిక్ట్ చేయలేం, కానీ దాని యొక్క కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకుంటే ఏ క్వశ్చన్స్కైనా ఆన్సర్ చేయొచ్చు. సో దీంట్లో మనం 23 టాపిక్స్ ఉన్నాయి. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాల్సింది, నేను చెప్పే క్లాసెస్లో నేను ముందే సిలబస్ మొత్తం రాస్తాను. ఇది మన జస్ట్ పీపీటీఏ. మన జనరల్గా అయితే సిలబస్ని ఆల్రెడీ తీసుకుంటే సిలబస్ని రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ బై హ్యాండ్ రిటర్న్గా క్లాసెస్ చెప్తుంటే, ఎక్కడైతే కొంచెం పిక్చర్ ఓరియంటెడ్గా మనం చెప్పాల్సి వచ్చినప్పుడు మాత్రమే మన పీపీటీ అనేది యూజ్ చేస్తున్నాం. ఇది జస్ట్ డెమో క్లాస్ లాగా కాబట్టి ఇక్కడ పీపీటీ అనేది యూజ్ చేయబడడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనము అవుట్ ఆఫ్ 23 టాపిక్స్ ఇక్కడ ఓన్లీ మనకు 1, 2, 3, 4, 5 ఈ 5 చాప్టర్స్ నుంచే మనకు అవుట్ ఆఫ్ 23 ఈ 5 చాప్టర్స్ నుంచే మనకు 12 to 15 క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి మిగతా అన్ని టాపిక్స్ యూజ్లెస్ అంటే జస్ట్ మనం చదవడానికి, అండర్స్టాండింగ్ చేయడానికి మాత్రమే ఆ 23 టాపిక్స్ మనం అర్థం చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. బట్ ఈ 5 టాపిక్స్ చూసుకుంటేనే మనకు 10 to 15 ఆర్ 12 to 15 క్వశ్చన్స్ ఈ టాపిక్స్ నుంచి వస్తాయి. మరి మిగతా టాపిక్స్ అన్ని కూడా థియరిటికల్, ప్రాక్టికల్, నో క్వశ్చన్స్ బేస్డ్గా వాటి వెయిటేజ్ అంతా ఉండదు. క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు డిజిటల్ లైబ్రరీ ఇంట్రొడక్షన్ అన్నాం, డిజిటల్ లైబ్రరీ జెనెసిస్, డిజిటల్ లైబ్రరీ హిస్టరీ, డిజిటల్ లైబ్రరీ అడ్వాంటేజెస్, డిజిటల్ లైబ్రరీ ఫీచర్స్, డిజిటల్ లైబ్రరీ క్యారెక్టరిస్టిక్స్, డిజిటల్ లైబ్రరీ నీడ్ అండ్ పర్పస్, డిజిటల్ లైబ్రరీ ఆబ్జెక్టివ్స్, అవన్నీ కూడా థియరిటికల్, అవన్నీ కూడా కామన్గా ఉండే, జస్ట్ అర్థం చేసుకోవడానికి, ఇంకా ఫర్దర్ చాప్టర్స్ అర్థం చేసుకోవడానికి ఇంట్రొడక్షన్ పార్ట్ మాత్రమే. సో దాని నుంచి క్వశ్చన్స్ రావు. సో డిజిటల్ కలెక్షన్ మేనేజ్మెంట్ అంటున్నాడు, డిజిటైజేషన్ ప్రాసెస్ అంటున్నాడు, దాంట్లో స్టెప్స్, ఎలా సాఫ్ట్వేర్స్ని అప్లై చేయాలి, హార్డ్వేర్ డివైజెస్ ఏంటి, సాఫ్ట్వేర్ డివైజెస్ ఏంటి, ఎక్విప్మెంట్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, స్టెప్ బై స్టెప్ ఒక ప్రింటెడ్ కాపీ, ఒక ప్రింటెడ్ బుక్ని మనం డిజిటల్ బుక్గా డిజిటైజేషన్ చేయడం ద్వారా వచ్చిన ఏదైతే కంటెంట్ ఉంటుందో అది మన .pdf రూపంలో ఈ బుక్గా కన్వర్ట్ అవుతుంది. ఆ ఈ బుక్నే మనం డిజిటల్ బుక్ అంటాం. డిజిటల్ యాక్సెస్ రూపంలో కంప్యూటర్ ద్వారా వితౌట్ ఇంటర్నెట్ ఆ ప్రతి పేజ్లో, ప్రతి బుక్లో ఉన్న ప్రతి పేజ్, ప్రతి బుక్ అంతా కూడా మనకు పీడిఎఫ్ ఫామ్లో కన్వర్ట్ అయ్యి మన కంప్యూటర్లో డిఫరెంట్ ఫోల్డర్స్ రూపంలో స్టోర్ అయి ఉంటుంది. అదే కంప్యూటర్లో DSpace, ఫెడోరా, గ్రీన్ స్టోన్ అండ్ ఈ ప్రింట్స్ లాంటి డిజిటల్ లైబ్రరీ సాఫ్ట్వేర్స్ని మనం ఇన్స్టాల్ చేసుకొని ఆ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ కంటెంట్ అంతా కూడా దాంట్లో మనం మాడ్యూల్స్ రూపంలో ఇన్సర్ట్ చేసినట్లయితే దాన్ని మనం డిజిటల్ లైబ్రరీ అంటాం. డిజిటల్ లైబ్రరీ ఇస్ నథింగ్ బట్ ఏ కంప్యూటర్ వేర్ వీ కెన్ యాక్సెస్ ది digital content in the form of electronic books, electronic information, so without internet connection. The digital library is nothing but a computer without any printed documents. The access and utilization of information only in digital format. సో అంతా కూడా మనం ఫస్ట్ చాప్టర్లో చూసుకుంటాం. సో ఇక్కడ యూనిట్ 9 ఇంపార్టెంట్ చాప్టర్స్ డిజిటల్ లైబ్రరీలో అవుట్ ఆఫ్ 23 ఓన్లీ 5 మనకు ఇంపార్టెంట్, మిగతా అన్ని కూడా నో క్వశ్చన్స్ ఏరియాస్. అవి చూసుకుంటే మనకు డిజిటల్ లైబ్రరీ సాఫ్ట్వేర్స్, టైప్స్ అండ్ ఫీచర్స్.
డిజిటల్ లైబ్రరీ సాఫ్ట్వేర్స్ లో ఓపెన్ సోర్స్ డిజిటల్ లైబ్రరీ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, అండ్ కమర్షియల్ డిజిటల్ లైబ్రరీ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, అండ్ ప్రొప్రైటరీ డిజిటల్ లైబ్రరీ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. బేసిక్ అయితే ఓపెన్ సోర్స్ ఉంటాయి, అండ్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ అంటే అమౌంట్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ బేస్డ్, అండ్ కమర్షియల్ సబ్స్క్రిప్షన్ బేస్డ్, అండ్ పెయిడ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో వాటి యొక్క టైప్స్ ఏంటి, వాటి యొక్క ఫీచర్స్ ఏంటి అనేది మనం ఈ చాప్టర్ లో తెలుసుకుంటాం. ఈ సాఫ్ట్వేర్స్ నుంచి ఖచ్చితంగా మనకు 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. అది డీ స్పేస్ కావచ్చు, గ్రీన్ స్టోర్స్ కావచ్చు, ఈ ప్రింట్స్ కావచ్చు, ఫెడోరా కావచ్చు, అండ్ డిజిటల్ లైబ్రరీ సాఫ్ట్వేర్స్ తో పాటు కంటెంట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్స్, డ్రూపల్, జూమ్లా, అండ్ ఇన్స్టిట్యూషనల్ రిపాజిటరీస్ ఏంటి, అండ్ డిజిటల్ లైబ్రరీ సాఫ్ట్వేర్స్ ఏంటి, వీటన్నిటిని మనం చూసుకుంటే ఈ క్వశ్చన్స్ అనేవి మనకు డైరెక్ట్ క్వశ్చన్, ఒక టాపిక్ తీసుకుంటే దాని మీద డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ డిజిటల్ లైబ్రరీ సాఫ్ట్వేర్ అనే టాపిక్ తీసుకుంటే స్టేట్మెంట్ క్వశ్చన్, ఒక్కొక్క సాఫ్ట్వేర్ కి స్టేట్మెంట్ క్వశ్చన్స్, ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కి స్టేట్మెంట్ క్వశ్చన్ రావచ్చు. అండ్ ఇంకా ఈ సాఫ్ట్వేర్స్ అన్నిటిని తీసుకొని వాటి యొక్క ఇయర్స్ కావచ్చు, ఆ సాఫ్ట్వేర్ డెవలపర్ కావచ్చు, అండ్ ఆ సాఫ్ట్వేర్ యొక్క ఫీచర్ ని బేస్ చేసుకొని, ఆ సాఫ్ట్వేర్ సంబంధించిన ఇంకేమైనా స్టాండర్డ్స్, ప్రోటోకాల్స్ బేస్ చేసుకొని మ్యాచింగ్ లో క్వశ్చన్స్ అడగడం. అండ్ ఆడ్ మ్యాన్ అవుట్ తర్వాత సాఫ్ట్వేర్ సంబంధించిన ఏదైతే ఇయర్స్ ని బేస్ చేసుకొని వాటిని క్రోనలాజికల్ ఆర్డర్ లో అరేంజ్మెంట్ చేయమంటారు, అంటే సీక్వెన్స్ అరేంజ్మెంట్ యాజ్ పర్ దేర్ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, సీక్వెన్స్ అరేంజ్మెంట్. సో ఇట్లా ప్రతిది కూడా కొంచెం డెప్త్ క్వశ్చన్స్ ఉంటాయి, బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి, సీక్వెన్స్ అరేంజ్మెంట్ సీక్వెన్స్ క్వశ్చన్స్ ఉంటాయి క్రోనలాజికల్ ఆర్డర్ లో, అండ్ డైరెక్ట్ క్వశ్చన్స్, స్టేట్మెంట్ క్వశ్చన్స్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఆఫ్ డీస్పేస్ సాఫ్ట్వేర్. డీస్పేస్ సాఫ్ట్వేర్ సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఐడెంటిఫై చేయమని ఒక 5 స్టేట్మెంట్స్ ఇస్తాడు, ABCDE. అవుట్ ఆఫ్ 5 స్టేట్మెంట్స్ విచ్ ఆర్ కరెక్ట్, విచ్ ఇస్ కరెక్ట్, విచ్ ఇస్ రాంగ్ అనేది మనం ఆ స్టేట్మెంట్స్ రూపంలో ఇక్కడనే మనం టిక్ చేసుకోవాలి. మ్యాచింగ్ లో అయితే ఇలా 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 చేయకుండా మనం ఇక్కడ లిస్ట్ ఏ, లిస్ట్ బి, ఇక్కడ 4 ఉంటాయి, ఇక్కడ 4 ఉంటాయి, వీటిని మనం ఇక్కడే మ్యాచ్ చేసి వాటిని ఏకి 1, బికి 3, అండ్ సికి 1, డికి 4 ఇట్లా మనం ఇక్కడనే ఆన్సర్ చేసి డైరెక్ట్ గా ఆప్షన్ లోకి వెళ్ళాలి. ఎప్పుడైనా మ్యాచింగ్ క్వశ్చన్ వచ్చినా, అరేంజ్మెంట్ క్వశ్చన్ వచ్చినా, అండ్ స్టేట్మెంట్ క్వశ్చన్ వచ్చినా ఆప్షన్ లోకి వెళ్ళాక, ఆప్షన్ లో ఏవైతే ABCD ఉంటాయో మనకి MCQs అక్కడ వెళ్ళకుండా డైరెక్ట్ క్వశ్చన్ లోనే ఆ ఇవ్వబడిన స్టేట్మెంట్స్ కావచ్చు, ఆ ఇవ్వబడిన ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో అక్కడే మనం ఎలిమినేట్ చేసేసి అక్కడనే ఆన్సర్ రాబట్టాలి. అది కరెక్ట్ వే. సో టైం వేస్ట్ కాదు, టైం సేవ్ అవుతుంది. టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏ క్వశ్చన్స్ ని ఎలా అటెంప్ట్ చేయాలి, ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎట్లాంటి మనకు ట్రిక్స్, స్ట్రాటజీస్ వాడాలి, సంబంధించిన గైడెన్స్ టిప్స్ కూడా మనకు ప్రతిసారి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ వీడియోస్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు యూనిట్ 9 సంబంధించిన ఇంపార్టెంట్ ఏరియాస్ మనం తీసుకుంటే మనకు డిజిటల్ లైబ్రరీ సాఫ్ట్వేర్ టైప్స్ నుంచి ఒక 2 to 3 క్వశ్చన్స్, మెటాడాటా కాన్సెప్ట్, మెటాడాటా టైప్స్, డబ్లిన్ కోర్ మెటాడాటా, ఆ మెటాడాటా స్టాండర్డ్స్, మెటాడాటా స్కీమా, మెటాడాటా ఇనిషియేటివ్స్ నుంచి మనకు ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ ఇక్కడ నుంచి కూడా రావడం జరుగుతుంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ డిజిటల్ లైబ్రరీ ఇనిషియేటివ్స్. డిజిటల్ లైబ్రరీ ఇనిషియేటివ్స్ ఇస్ నథింగ్ బట్ డిజిటల్ లైబ్రరీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లిబ్నెట్ వాళ్ళది NPTEL ఉంది, తర్వాత ఎన్లిస్ట్ ఉంది, తర్వాత విద్యానిధి, కళానిధి, తర్వాత ఇగ్నోకి సంబంధించి IGNCA, తర్వాత మనకు NDLI, DLI, ఇవన్నీ ప్రాజెక్ట్, వరల్డ్ డిజిటల్ లైబ్రరీ, TKDL, తర్వాత మనకు ఈశోధ్ గంగా అండ్ ఈశోధ్ సింధు, ఇట్లాంటి అన్ని కూడా డిజిటల్ లైబ్రరీ సాఫ్ట్వేర్. సో ఆ డిజిటల్ లైబ్రరీ సాఫ్ట్వేర్స్ అండ్ ఆ డిజిటల్ లైబ్రరీ ఇనిషియేటివ్స్ ఏంటి, అవి నేషనల్ లెవెల్లో ఏమేమి ఉన్నాయి, అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమేమి ఉన్నాయి, రీజనల్ లెవెల్లో ఏమేమి ఉన్నాయి అని చూసుకుంటే ఈ టాపిక్ నుంచి మనకు 3+ క్వశ్చన్స్, 3 to 4 క్వశ్చన్స్ ఇక్కడ నుంచి వస్తాయి. ఈ ఇనిషియేటివ్స్ నుంచి సేమ్ ఇక్కడ సాఫ్ట్వేర్స్ లాగా ఈ ఏదైతే డిజిటల్ లైబ్రరీ ఇనిషియేటివ్స్ నుంచి ఒక్కొక్క ఇనిషియేటివ్స్ నుంచి మనకు ఆ ఇయర్స్ ని బేస్ చేసుకొని అరేంజ్మెంట్ సీక్వెన్స్ అంటాడు. ఒక్కొక్క ఏదో ఒక, ఫర్ ఎగ్జాంపుల్ TKDL ఉంది, నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఉంది, డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా NDLI, వరల్డ్ డిజిటల్ లైబ్రరీ ఉంది. సో ఇట్లాంటి కళానిధి, విద్యానిధి, తర్వాత IGNCA అండ్ లేబర్ ఆర్కైవ్స్, ఇట్లాంటి ఇంపార్టెంట్ డిజిటల్ లైబ్రరీ ప్రాజెక్ట్స్ ఇనిషియేటివ్స్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ కానీ, స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ కానీ, తర్వాత ఒక 4 డిజిటల్ లైబ్రరీ ఇనిషియేటివ్స్ తీసుకొని వాటి యొక్క హెడ్ క్వార్టర్స్, లొకేషన్స్ మ్యాచింగ్ రూపంలో అడగడం,
అండ్ ఇనిషియేటివ్స్ ఏంటి, సాఫ్ట్వేర్స్ ఏంటి, డిఫరెన్స్ ఐడెంటిఫై చేయడానికి ఆడ్ మ్యాన్ అవుట్ క్వశ్చన్స్, తర్వాత ఇయర్స్ ని బేస్ చేసుకొని సీక్వెన్స్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్ కూడా మనకు ప్రతి యూనిట్ నుంచి ఉంటాయి. సో ఆ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి అనేది మన డెమో క్లాసెస్ లో చెప్పడం జరిగింది. ఆ వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్ నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడు ఏ చాప్టర్ చెప్పినా, ఏ యూనిట్ చెప్పినా, ఏది ఇంపార్టెంట్, ఏది ఎలా ప్రిపేర్ కావాలి, ఎంతవరకు ప్రిపేర్ కావాలి, ఎంతవరకు అవాయిడ్ చేయాలి, డూస్ అండ్ డోంట్ డూస్, ఎవ్రీథింగ్ విల్ బి డిస్కస్డ్ ఇన్ అవర్ లైవ్ క్లాసెస్. ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో we will continue with the free class. ఏదైనా ఒక చాప్టర్ తీసుకుని దాని మీద డిజిటల్ లైబ్రరీ మీద మన క్లాస్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ 2 to 3 క్వశ్చన్స్, 1 or 2 క్వశ్చన్స్, 3 to 4 క్వశ్చన్స్ అండ్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ సిఎంఎస్ నుంచి డ్రూపల్, జూమ్లా లాంటి సాఫ్ట్వేర్స్ ఉంటాయి. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ యొక్క ఫీచర్స్, క్యారెక్టరిస్టిక్స్ అండ్ వాటి యొక్క ఆబ్జెక్టివ్స్, వాటి యొక్క పర్పస్, వాటి యొక్క కాన్సెప్ట్ ఏంటి, వాటి యొక్క సాఫ్ట్వేర్స్ ఏంటి, వాటి యొక్క ఫీచర్స్ ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ అని యూనిట్ లో చూసుకుంటే మనకు దీని నుంచి కూడా 1 or 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ తర్వాత ఐఆర్ ఇన్స్టిట్యూషనల్ రిపాజిటరీ నుంచి కూడా మనకు 1 క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఓవరాల్ ఇక్కడ మనకు 12 to 15 క్వశ్చన్స్ ఓన్లీ ఈ 5 చాప్టర్స్ నుంచి వస్తున్నాయి. మరి మిగతా చాప్టర్స్ ఇంపార్టెంట్ కావాలంటే చూద్దాం. ఏంటి ఇక్కడ 5 ఇంపార్టెంట్ ఏరియాస్ అంటే ఈ 23 చాప్టర్స్ నేను లిస్ట్ అవుట్ చేసింది డిఫరెంట్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ యొక్క సిలబస్ కాపీస్ నుంచి పేపర్ 2. అవి 23 లైక్ టాపిక్స్ చాప్టర్స్ గా మనం ఇక్కడ రాసుకోవడం జరిగింది. ఆ 23 టాపిక్స్ క్లాసెస్ అన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది. కానీ ఆ 23కి సంబంధించిన ప్రతి వీడియో వింటూ ప్రతిది రాసుకొని అంత టైం వేస్ట్ చేసుకోవడం అవసరం లేదు అని ఉద్దేశం కాకుండా ఇక్కడ అన్నిటినీ వినాలి. బట్ ఫైనల్ గా ఒక కంక్లూజన్ ఏంటంటే అన్ని విన్న తర్వాత అన్ని గుర్తుపెట్టుకోకుండా అవసరం లేదు. కానీ ఈ 5 ఏరియాస్, 5 టాపిక్స్, 5 చాప్టర్స్ ఏవవుతున్నాయి ఇవి చూసుకున్నా కూడా మనకు 12కి 10 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. మిగతా 2 క్వశ్చన్స్ రిమైనింగ్ టాపిక్స్ నుంచి, చాప్టర్స్ నుంచి వస్తున్నాయి. అవి కూడా చూద్దాం. అవి క్లాసులు విన్న వాళ్ళకి, క్లాసులు ఫాలో అయిన వాళ్ళకి, క్లాస్ నోట్స్, రన్నింగ్ నోట్స్, తర్వాత మనం పెట్టుకున్న ఎగ్జామ్స్ పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేస్తూ ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేసే వాళ్ళకి అండ్ ప్రతిదీ చెప్పినట్టుగా ఫాలో అయ్యే వాళ్ళకి 12కి 12, 15 చేసి ఆన్సర్ చేసేటట్టుగా మన యొక్క కోర్స్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అది ఫాలో అయిన వాళ్ళకి మాత్రం 100% రిజల్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ 5 చాప్టర్సే కాకుండా ఇంకా మనం చూసుకుంటే లైక్ ఇక్కడ ఇప్పుడు సెలెక్షన్, ఇప్పుడు డిజిటల్ లైబ్రరీ ఇంట్రొడక్షన్ ఉంది, నో క్వశ్చన్స్. ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్, ఎవల్యూషన్ మొత్తం థియరిటికల్ అండ్ ప్రాక్టికల్, నో క్వశ్చన్స్. అంటే డిజిటల్ లైబ్రరీ ప్లానింగ్ ఎలా చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేసింది ఎలా ఎవాల్యుయేట్ చేయాలి, క్రిటికల్ అనాలిసిస్ స్టడీని ఎవాల్యుయేషన్ అంటున్నాం. సెలెక్షన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ని ఎలా సెలెక్ట్ చేయాలి, ఏ డివైజెస్ అవసరం, ఏవి కాంపాటిబిలిటీ అవుతాయి హార్డ్వేర్ కి సాఫ్ట్వేర్ కి, ఏ సాఫ్ట్వేర్ ని చూస్ చేసుకోవాలి, ఏ సాఫ్ట్వేర్ మార్కెట్ లో అవైలబుల్ ఉంది, దాని యొక్క కాస్ట్ ఎంత, ఫ్రీ సోర్సా, ఓపెన్ సోర్సా లేదా కమర్షియలా, దానికి ఎంత అమౌంట్ ఛార్జ్ అవుతుంది, వాళ్ళు దాని యొక్క ఫీచర్స్ ఏంటి, ఇంకా ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, దానికి ఎంతమంది క్లయింట్స్ ఉన్నారు, మార్కెట్ లో దానికి డిమాండ్ ఏంటి అనేది మొత్తం సాఫ్ట్వేర్ హార్డ్వేర్ సంబంధించిన క్రిటికల్ గా అనాలిసిస్ చేసి ప్లాన్ చేయడం. ఇది కూడా మనకు నో క్వశ్చన్స్ థియరిటికల్ ఏరియా. కాబట్టి డిజిటల్ లైబ్రరీ సాఫ్ట్వేర్ ఈ 4th మనకి ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, దీని నుంచి 2 to 3 క్వశ్చన్స్ మనకు వచ్చే ఏరియా. తర్వాత డిజిటైజేషన్ ప్రాసెస్, ప్లానింగ్ అండ్ స్టెప్స్. డిజిటైజేషన్ ప్రాసెస్ అంటే డిజిటైజేషన్ నథింగ్ బట్ క్యాప్చరింగ్, స్కానింగ్. అంటే ఒక ప్రింటెడ్ బుక్ లో ఉన్న టైటిల్ పేజ్ నుంచి దాన్ని వర్సో పేజ్, రెక్టో పేజ్, ప్రతి పేజ్ అట్లా 200-300 పేజెస్ ఉన్న ప్రతి పేజ్ నుంచి పేజ్ ని కూడా హై బ్లెండెడ్ ఇంపోర్టెడ్ డిజిటల్ స్కానర్స్ ద్వారా ప్రతి పేజ్ ని, ప్రతి బుక్ ని స్కాన్ చేసి డిజిటైజేషన్ చేసి ఓసిఆర్ సాఫ్ట్వేర్, ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ని అప్లై చేసి ఆ బుక్స్ అన్నిటిని మనకు ఎలక్ట్రానిక్ ఫామ్, డిజిటల్ ఫామ్ లో కన్వర్ట్ చేసి దాన్ని ఎలక్ట్రానిక్ బుక్ గా మార్చి దాన్ని కంప్యూటర్ సేవ్ చేసి ఆ డిజిటల్ లైబ్రరీ సాఫ్ట్వేర్ లో దాన్ని అప్లోడ్ చేయడం ద్వారా మనం డిజిటల్ లైబ్రరీ అంటాం. డిజిటల్ లైబ్రరీ ఇస్ నథింగ్ బట్ ఏ కంప్యూటర్ వేర్ వీ కెన్ యాక్సెస్ ద డిజిటల్ కంటెంట్ ఆఫ్ అవర్ లైబ్రరీ by using a electronic device without internet connection. That is called a digital library. So digital library కి సంబంధించిన ప్లానింగ్, దాని ప్రాసెస్, డిజిటైజేషన్ ఎలా చేస్తారని ఉంటుంది. దీని నుంచి కూడా నో క్వశ్చన్స్. కాబట్టి నో క్వశ్చన్స్ ఏరియా అని మనం తెలుసుకోవద్దా అంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనకు ప్రాక్టికల్ గా డిజిటైజేషన్ ఎలా జరుగుతుంది, డిజిటైజేషన్ ప్రాసెస్ అంటే ఏంటి, ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్, సెలెక్షన్ ఆఫ్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఇవన్నీ తెలుసుకోవాలి. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి అడిగేంత స్కోప్, వెయిటేజ్ వాటికి లేదు. కాబట్టి వాటిని మనం అవాయిడ్ చేయాలి. ఎప్పుడు రివిజన్ లో అండ్ క్లాసెస్ విన్నప్పుడు జస్ట్ అర్థం చేసుకుని వదిలేస్తే సరిపోతుంది. మిగతావి బిట్స్ రూపంలో, ఇంకా మనం చెప్పుకునే క్లాసెస్ లో, రన్నింగ్ నోట్స్ లో, క్లాస్ నోట్స్ లో వచ్చిన బిట్స్, నేను ప్రొవైడ్ చేసే బిట్స్ ఆఫ్టర్ దిస్ కంప్లీషన్ ఆఫ్ యూనిట్
అండ్ మనం పెట్టుకునే టెస్ట్లు చాప్టర్ వైజ్, యూనిట్ వైజ్ ఇవన్నిట్లలో మనకు అన్ని కవర్ అయిపోతాయి మనం ఇచ్చే మెటీరియల్ నోట్స్లో. తర్వాత డిజిటల్ ప్రిజర్వేషన్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్, ఇది కూడా చాలా థిరియాటికల్ టాపిక్. డిజిటల్ ప్రిజర్వేషన్ అంటే డిజిటైజ్ చేసిన కంటెంట్ ని ప్రిజర్వ్ చేయడంలో ఆ స్టోరేజ్ డివైజెస్ కావచ్చు, ఆ బిగ్ డేటా క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ కావచ్చు, సర్వర్స్ కావచ్చు, వాటిల్లో ప్రిజర్వేషన్ ఇష్యూస్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. ఆ ప్రిజర్వేషన్ ఎలా చేయాలి, దాంట్లో ఆ ప్రిజర్వేషన్ చేసేటప్పుడు ఇష్యూ ఛాలెంజెస్ ఎలా ఫేస్ చేయాలనేది టాపిక్. కాబట్టి ఇది కూడా థిరియాటికల్ ప్రాక్టికలే, దీని నుంచి కూడా నో క్వశ్చన్స్. నెక్స్ట్ డిజిటల్ కలెక్షన్ మేనేజ్మెంట్. వాట్ ఈస్ డిజిటల్ కలెక్షన్స్? మనమైతే ప్రింట్ న్యూస్ పేపర్స్, ప్రింట్ మ్యాగజైన్స్, పీరియాడికల్స్, థీసిస్ డిసర్టేషన్స్, సెమినార్ వాల్యూమ్స్, కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్ అండ్ మిస్లేనియస్ రిపోర్ట్స్, స్టాటిస్టికల్ రిపోర్ట్స్ అండ్ బుక్స్, మ్యాగజైన్స్ ఇవన్నీ కూడా మనం జర్నల్స్ అన్ని కూడా మనం ప్రింట్ నుంచి డిజిటల్ ఫామ్ లోకి డిజిటైజేషన్ ద్వారా మారుస్తుంది. దాన్ని డిజిటల్ కలెక్షన్ అంటాం. ఆ డిజిటల్ కలెక్షన్ ని ఎలా సెలెక్ట్ చేయాలి, ఎలా క్యాప్చర్ అంటే స్కాన్ చేయాలి, ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి, ఎలా డిసిమినేట్ చేయాలి, ఎలా డిజిటల్ లైబ్రరీ రూపంలో వాటిని అవుట్పుట్ తీసుకొచ్చి డిజిటల్ లైబ్రరీ రూపంలో వాటిని ఎలా ప్రొవైడ్ చేయాలనేది ఆ మేనేజ్మెంట్. అంటే ఇది ఒక ఆర్ట్ అండ్ సైన్స్. మేనేజ్మెంట్ ఇది సిస్టమేటిక్ ప్రాసెస్. ఆ డిజిటల్ కలెక్షన్ ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఎలా ప్రాసెస్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి, ఎలా డిసిమినేట్ చేయాలనేదే ఈ టాపిక్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఈ డిజిటల్ కలెక్షన్ మేనేజ్మెంట్ నుంచి కూడా మనకు నో క్వశ్చన్స్ అన్నమాట. డిజిటల్ కలెక్షన్ మేనేజ్మెంట్ నుంచి కూడా నో క్వశ్చన్స్. నెక్స్ట్ డిజిటల్ లైబ్రరీకి సంబంధించిన ఫైల్ ఫార్మాట్ స్టాండర్డ్స్. లైక్ స్టాండర్డ్స్ అంటే మనకు మెట్స్, తర్వాత మనకు డిజిటల్ లైబ్రరీకి సంబంధించిన ఏదైతే ISO 2709, Z39.71, Z39.50 ప్రోటోకాల్స్, ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ కూడా అప్లికేబుల్ అవుతాయి. సో వీటి నుంచి వస్తే ఒక క్వశ్చన్ వస్తుంది, అది మిస్లేనియస్ రూపంలో ఎనీ ఏరియా నుంచి రావచ్చు. అది మన క్లాస్ లో డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ డిజిటల్ రైట్స్ మేనేజ్మెంట్, DRM, కాపీ రైట్ అండ్ డిజిటల్ రైట్స్ మేనేజ్మెంట్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు మనం ఎలా అయితే ఒక ఆథర్ ఒక బుక్ రాస్తాడో ఆ బుక్ కు సంబంధించి కాపీ రైట్స్ ఎలా అయితే రిజర్వ్ చేసుకుంటాడో యాజ్ పర్ కాపీరైట్ యాక్ట్ 1957 కాపీరైట్ యాక్ట్ IPR కింద ఇండియాలో రిజిస్ట్రార్ ఆఫ్ కాపీరైట్ ఆఫీస్ న్యూఢిల్లీ నుంచి ఒక ఆథర్ బుక్ రిలీజ్ చేసిన తర్వాత ఆ కాపీరైట్ రైట్స్ అనేవి ఆథర్ కి ప్రొవైడ్ చేయబడతాయి. సో అది ప్రింటెడ్ బుక్స్ కి వర్తిస్తుంది. మరి డిజిటల్ రైట్స్ మేనేజ్మెంట్ అంటే ఒక పర్టికులర్ లైబ్రరీ వాళ్ళ యొక్క ప్రింట్ కలెక్షన్ ని డిజిటల్ కలెక్షన్ గా స్కానింగ్ చేసి డిజిటైజేషన్ రూపంలో డిజిటల్ లైబ్రరీగా మార్చి వాళ్ళ యొక్క ప్రింట్ బుక్స్ అన్ని కూడా డిజిటల్ బుక్స్ గా మారినప్పుడు ఆ డిజిటల్ బుక్స్ కి ప్రిజర్వేషన్ లో భాగంగా వాళ్ళకి కొన్ని రైట్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క డిజిటల్ కంటెంట్ ని వాళ్ళ డిజిటల్ లైబ్రరీ వెబ్సైట్ నుంచి వేరే లైబ్రరీస్ వాళ్ళు యాక్సెస్ చేసుకున్నంత వరకు ఓకే, బట్ వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకోకుండా ఆ ప్రింటెడ్ అదైతే ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ ని, డిజిటల్ డాక్యుమెంట్స్ ని వాళ్ళ యొక్క డిజిటల్ లైబ్రరీలోకి వాళ్ళు ఇంక్లూడ్ చేయకుండా అండ్ యూటిలైజ్ చేసుకోకుండా ఈ DRM అనేది మనకు ప్రొటెక్ట్ చేస్తుంది ఆ రైట్స్ ని. ఆ డిజిటల్ రైట్స్ ఏంటని ఈ టాపిక్ లో చూసుకుంటే దీని నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. తర్వాత మెటాడాటా కాన్సెప్ట్, డబ్లిన్ కోర్ మెటాడాటా ఎలిమెంట్స్, 15 డబ్లిన్ కోర్ మెటాడాటా ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ మెటాడాటా ఎలిమెంట్స్ నుంచి మనకు 1 క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మెటాడాటా కూడా ఇంపార్టెంట్. తర్వాత రిసోర్స్ డిస్కవరీలో భాగంగా సర్చింగ్ టూల్స్, సర్చ్ ఇంజిన్స్, మెటా సర్చ్ ఇంజిన్స్ అండ్ మనకు వెబ్ బ్రౌజర్స్ అండ్ ఇవన్నీ కూడా మనకు సర్చింగ్ టూల్స్ అంటాం. సర్చింగ్ టెక్నిక్స్ లో బూలియన్ ఆపరేటర్స్, ట్రంకేషన్ సెర్చ్, వైల్డ్ కార్డ్ ఎంట్రీ సెర్చ్, ట్రంకేషన్ అండ్ కీవర్డ్ సెర్చ్ అండ్ మనకు సెంటెన్స్ సెర్చ్, డిఫరెంట్ సింబల్స్ యూజ్ చేసి ఎలా సెర్చ్ చేయాలని సర్చింగ్ టెక్నిక్స్ అండ్ సర్చింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి. వీటి నుంచి బులియన్ ఆపరేటర్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. జార్జ్ బూలే ఆపరేట్ చేసిన అండ్ ఆర్ నాట్ అనే బులియన్ ఆపరేటర్స్ నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు. ట్రంకేషన్ మీద, వైల్డ్ కార్డ్ మీద, ఆస్టరిక్ సింబల్ అండ్ డిఫరెంట్ ట్రేసెస్, డిఫరెంట్ సెంటెన్సెస్ యూజ్ చేసి, డిఫరెంట్ సింబల్స్ యూజ్ చేసి మనం ఎలా అయితే సెర్చ్ చేస్తాం వాటి నుంచి ఒక క్వశ్చన్. ఇంకా రిమైనింగ్ ఏరియాస్ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ టాపిక్స్. ఇక్కడ మీరు చూసే 12th నుంచి 23 వరకు ఉన్న ఏవైతే టాపిక్స్ ఉన్నాయో చాలా అడ్వాన్స్డ్ లేటెస్ట్ టాపిక్స్. ఇవన్నీ కూడా UGC నెట్ లో అడుగుతున్న క్వశ్చన్స్. కాబట్టి UGC నెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా చాలా డెప్త్ గా తరువుగా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో డాటా మైనింగ్, డాటా వేర్ హౌసింగ్ నుంచి మనకు స్టేట్మెంట్ రూపంలో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేంటో చూద్దాం. డాటా మైనింగ్ అంటే డాటాని మైనింగ్ అంటే డిగ్గింగ్, అంటే మనకు డిస్కవరింగ్ ఆఫ్ డాటా అంటే డిగ్గింగ్, రీట్రైవింగ్ ఆఫ్ డాటా, డిసిమినేటింగ్ ఆఫ్ డాటా అంటే డాటాని మనం ఫైండ్ అవుట్ చేయడం. అంటే డాటా ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్. సో డాటా వేర్ హౌసింగ్ ఏంటి, డాటా మైనింగ్ ఏంటని చూసుకుంటే 1 క్వశ్చన్ ఇక్కడ నుంచి వస్తుంది. కాపీరైట్ ఇష్యూస్, ప్లాగియారిజం నుంచి నో క్వశ్చన్స్. ఈ ప్లాగియారిజం అనేది మనకు డిజిటల్ లైబ్రరీలో ఉంటుంది
అండ్ రీసెర్చ్ మెథడాలజీలో ఉంటుంది. ప్లాగియరిజం అంటే ఏంటి, ప్లాగియరిజం ప్రాసెస్ ఏంటి, యాంటీ ప్లాగియరిజం సాఫ్ట్వేర్ సెంటర్ చూసుకుంటే ఈ ప్లాగియరిజం నుంచి మనకు 1 క్వశ్చన్ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ రెండు కూడా 1 క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఇప్పటిదాకా మనం 5 చాప్టర్స్ లో ఆల్రెడీ ఇంక్లూడ్ అయింది. డ్రూపల్ జూమ్ లా కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఇది కూడా ఇంపార్టెంటే. దీని నుంచి 1 or 2 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత ఇన్స్టిట్యూషనల్ రిపాజిటరీ ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇది కూడా మనకు 1 క్వశ్చన్ వస్తుంది ఇక్కడ. దాని యొక్క ప్రాసెస్ ఏంటి, దాని యొక్క ఫీచర్స్ ఏంటంటే. తర్వాత డిజిటల్ లైబ్రరీ ఇనిషియేటివ్స్ ఆల్రెడీ 3 to 4 క్వశ్చన్స్ వస్తాయని చెప్తున్నాం కదా ఇంతకుముందు. ఆ 5 ఇంపార్టెంట్ చాప్టర్స్ లో ఇది కూడా ఉంది. తర్వాత ఈ 17 నుంచి ఇవన్నీ కూడా చాలా అడ్వాన్స్డ్ లేటెస్ట్ టాపిక్స్ అనమాట. చాలా అడ్వాన్స్డ్ లేటెస్ట్ టాపిక్స్. ఓంటాలజీస్, టాక్సానమీ, ఫోక్సానమీ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లైబ్రరీలో ఎలా అప్లికేబుల్ చేస్తారు, చాట్ జీపీటీ, ఏఐ టూల్స్ ని ఎలా అప్లికేబుల్ చేయాలి, రోబోటిక్స్ ఇన్ లైబ్రరీస్, జపాన్ అండ్ కొరియా అండ్ రష్యా లాంటి, ఫ్రాన్స్ లాంటి అడ్వాన్స్డ్ డెవలప్డ్ కంట్రీస్ లో లైబ్రరీ సర్వీసెస్ అనేవి రోబోస్ ఎలా చేస్తాయి, రోబోస్ యొక్క ఇంపార్టెన్స్ ఇన్ లైబ్రరీ సర్వీసెస్, వాటి యొక్క సర్వీసెస్ ఎలా చేస్తాయనే కాన్సెప్ట్. ఇవి కొంచెం థిరియాటికల్ గా లేటెస్ట్ అడ్వాన్స్డ్ అయినా కూడా మనకు ఇక్కడ ఈ టాక్సానమీ, ఫోక్సానమీ అండ్ ఓంటాలజీ మీద క్వశ్చన్స్ కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో అవి యూజీసీ నెట్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా యూజీసీ నెట్ లో మాత్రమే వస్తున్నాయి, స్టేట్ లెవెల్లో చాలా తక్కువ. ఈవెన్ సెట్, టీజీ సెట్, ఏపీ సెట్ లో వివిధ డిఫరెంట్ స్టేట్ కండక్ట్ చేసే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్లలో కూడా చాలా తక్కువ వస్తున్నాయి. మిగతా అన్ని కూడా మనకి ఇంపార్టెంట్ ఏరియాస్. వీటిలో మనం చూసుకుంటే ఈ ఓంటాలజీ, టాక్సానమీ, ఫోక్సానమీ ఇంపార్టెంట్. తర్వాత ఇది థిరియాటికల్ టాపిక్, ఈ రోబోటిక్స్ థిరియాటికల్ టాపిక్, ఎక్స్పర్ట్ సిస్టమ్ లింక్ డాటా, డాటా హార్వెస్టింగ్ ఆల్సో థిరియాటికల్ టాపిక్. ఇక్కడ డిజిటల్ ఆబ్జెక్ట్ ఐడెంటిఫైయర్, డిఓఐ నుంచి మనకు ఈ అబ్రివేషన్, దీని యొక్క ఫీచర్స్, దాని మీద ఒక క్వశ్చన్ అనేది మనకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, ఇది యూనిట్ 7 లో మనం డిస్కస్ చేసుకున్నాం. యూనిట్ 7 ఏంటి, ఐటీ, ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దాంట్లో బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీస్ ఏంటని మనం చూసుకున్నాం. దాని నుంచి నో క్వశ్చన్స్. అండ్ లాస్ట్ లో మనకు ఈ 23 టాపిక్ నుంచి ఈ సెమాంటిక్ వెబ్ అంటే ఏంటి, దాని ఫీచర్స్ ఏంటి, ఆర్డిఎఫ్, రిసోర్స్ డిస్క్రిప్షన్ యాక్సెస్ అంటే ఏంటి, దాని యొక్క ఫీచర్స్, అండ్ స్మాక్, సోషల్ మీడియా అనలిటిక్స్ క్లౌడ్. ఈ స్మాక్స్ నుంచి సోషల్ మీడియా అనలిటిక్స్ క్లౌడ్. సో ఇవన్నీ కూడా లేటెస్ట్ టాపిక్స్ కాబట్టి దీని నుంచి 1 to 2 క్వశ్చన్స్. ఓవరాల్ గా ఒక 15 క్వశ్చన్స్ ఈ యూనిట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ క్లాస్ లో దీనికి సంబంధించి ఇంకా ఒక క్లాస్ గురించి, ఫ్రీ క్లాస్ అనేది మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఆ వీడియో కూడా మీరు యాక్సెస్ చేసుకోండి, యాప్ లో కానీ యూట్యూబ్ లో కానీ. ఓకే.